హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను వచ్చేటప్పటికి మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాంట్లో మనకి అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు తీయడం జరిగింది. సో ఇటీవల దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనము మన యాప్ డాక్టర్ ఎన్పి కెమిస్ట్రీ అకాడమీ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లో మనకి డాక్టర్ ఎన్పి కెమిస్ట్రీ అకాడమీ అనేది దొరుకుతుంది. ఆ యాప్లో మనము దీనికి సంబంధించి ఈ కోర్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఆ కోర్స్లో భాగంగా నేను మీకు ముందు ఈ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండేటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ నేను మీకు దీనికి ముందు చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది మీకు ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అనెక్సర్ 2 అని చెప్పించున్నారు. దాంట్లో స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. సో అంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ పోస్టులను రిక్రూట్ చేయడం కోసము ఏ రకమైనటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫాలో అవుతున్నారు, సిలబస్ ఏంటి అనేది వాళ్ళు మనకి అనెక్సర్ 2లో చెప్పారు. బట్ నేను మీకు ఈ వీడియోలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సిలబస్ పేపర్ అనాలిసిస్ చేస్తానండి. సో చూసినట్లయితే అనెక్సర్ 2 స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్కీమ్ చూసినట్లయితే యాజ్ పర్ అనెక్సర్ 7 of GO MS number 201 Finance HR1 PLG and Policy Department dated 2017 డిసెంబర్ 21. అంటే వీళ్ళు ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండేటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ పేపర్కి సంబంధించి లాస్ట్న 2017 డిసెంబర్ 21 ఒక జీవో తీసుకొచ్చారండి. దాని ప్రకారము ఇది ఉందని చెప్తున్నారు అనమాట. సో రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్ అనమాట. అంటే మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు రిక్రూట్ చేయడం కోసం పెట్టేటువంటి రిటన్ ఎగ్జామినేషను ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అది కూడా డిగ్రీ స్టాండర్డ్ అనమాట. తర్వాత మొత్తం వచ్చేటప్పటికి మీకు 2 పేపర్స్ ఉంటాయండి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేటప్పటికి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ కెమిస్ట్రీ మీద పెట్టుకోవాలనుకుంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది. లేదా మీరు లైఫ్ సైన్సెస్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ సబ్జెక్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ మీకు కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు కెమికల్ సైన్సెస్లో కోర్స్ ఆఫర్ చేస్తున్నాను కాబట్టి కెమిస్ట్రీలో కోర్స్ ఆఫర్ చేస్తున్నాను కాబట్టి కెమిస్ట్రీ సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మొత్తం మీద మనకి ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అనలిస్ట్ గ్రేడ్ 2లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1, ఇంకొకటి పేపర్ 2. పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందండి. పేపర్ 1 నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 వస్తాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 150 మినిట్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 150. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుందండి. అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్కులకు వస్తాయి. 150 నిమిషాల్లో మీరు ఎగ్జామినేషన్ అటెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పేపర్ 2 వచ్చేటప్పటికి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందండి. కన్సర్న్ సబ్జెక్ట్ మీరు కెమిస్ట్రీ ఆప్షన్ పెట్టుకుంటే కెమిస్ట్రీ ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఆప్షన్ పెట్టుకుంటే లైఫ్ సైన్సెస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ పెట్టుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉంటుంది అనమాట. సో కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 వస్తాయి. డ్యూరేషన్ మినిట్స్ వచ్చేటప్పటికి 150 మినిట్స్. మ్యాక్సిమం మార్క్స్ 300 మార్క్స్ అండి. అంటే మీకు ఇక్కడ ఏంటి 150 + 150 = 300 మార్క్స్. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో. అంటే మీకు పర్ అవర్ 60 మినిట్స్ అంటే 2.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 2 గంటలు 120 నిమిషాలు, ఒక అరగంట 30 నిమిషాలు, 150 నిమిషాలు, 2.5 గంట ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ 150 క్వశ్చన్స్ మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయండి. 150 2 300 మార్క్స్. ఈ 300 + 150 టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో యాజ్ పర్ GOMS నెంబర్ 235 ఫైనాన్స్ HR1 అండ్ PLG అండ్ పాలసీ డిపార్ట్మెంట్ 2016 డిసెంబర్ 6 ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్ ఇన్ ఆల్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ అండి. సో మనకి 2016 డిసెంబర్ 6 ఇచ్చినటువంటి జీవో ప్రకారము అన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పెట్టేటువంటి అన్ని ఎగ్జామినేషన్లో ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/3 అనేది రాంగ్ ఆన్సర్ ఉంటుందంట.
ఇక్కడ కూడా మీకు 1/3 రాంగ్ ఆన్సర్ ఉంటుందని చెప్పాడండి. అయితే మీకు జూనియర్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ మాదిరిగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉండకపోవచ్చు, లేదనమాట. ఈ 2 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఇది మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండేటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.